కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీ మతతత్వ ఎజెండాతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అభ్యర్థిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్బాబు కోరారు. ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని, గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఎంతో మేలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకత్వం బలపరిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు, పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే, టీచర్లైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కోరుతూ, మీ క్షేమం కోరుతూ అనేక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించలేదు. 11,000 టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, గవర్నమెంట్ టీచర్స్ కి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ కి ఈరోజు అందరం కూడా 4 జిల్లాలకు సంబంధించినటువంటి 4 ఇన్ఛార్జి మంత్రులు, 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాక్షాత్ పీసీసీ ప్రెసిడెంట్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు నరేందర్ రెడ్డి గారి యొక్క మద్దతుకు నామినేషన్ల సెట్లను సమర్పించినాం. ఈ సందర్భంగా యావత్ 4 జిల్లాలకు సంబంధించిన 6 లోక్సభ, 42 శాసనసభ స్థానాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఆశీర్వచనంతో సంవత్సరం క్రితం కాంగ్రెస్ ప్రజాపాలనకు అవకాశం ఇచ్చినారు. ప్రజాపాలనకు అవకాశం ఇచ్చినాక ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నామో, నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు ఈ 4 జిల్లాలకు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ మేధావులు, అదేవిధంగా చదువుకున్న ప్రతి వ్యక్తికి మార్పు కోసం కోరిన మా సోదరులకు, సోదరిమణులకు, మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. మార్పు తీసుకొచ్చే క్రమంలో ఉద్యోగాల ఖాళీలు కానీ, టీచర్ల నియామకం కానీ, టీచర్ల సంబంధించిన ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, ఈరోజు విద్యా వ్యవస్థలో నలుమూలలో మార్పు రావాలని, దానికి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో